నేను స్వాట్ అనాలిసిస్ ప్లస్ కాంపిటేటర్ అనాలిసిస్ 2 చేసాము. ఆ స్వాట్ అనాలిసిస్ ప్రతి వెబ్‌సైట్‌కి చేస్తాం. అది ఎవ్రీ టైము మనకి ఎప్పుడైతే మనం కొత్తగా స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలనుకుంటామో, ఆ టైంలో చేయడము. అలాగే ఓల్డ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవి ఓవర్‌కమ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇట్లా స్వాట్ అనాలిసిస్, కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఫ్రీక్వెంట్‌గా చేస్తూనే ఉండాలి. ఏ బిజినెస్‌కైనా కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ మేజర్‌గా మనం వర్క్ చేయాల్సింది మార్కెటింగ్‌లో ఏంటి అంటే కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అన్నమాట. లైక్ ఒక కస్టమర్ వచ్చేసి మన పోస్ట్ ఆర్ వీడియో లేదా ఆర్టికల్, బ్లాగ్ ఏదైనా సరే ఒక కంటెంట్ ప్రమోట్ చేసినప్పుడు ఆ కంటెంట్‌కి అతను ఎంగేజ్ అయ్యి ఉండాలన్నమాట. లైక్ అట్లా కొంచెం సేపు ఆయన ఎంగేజ్ అయ్యి ఉంటేనే మన ప్రోడక్ట్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అనేది ఆయనకి తెలుస్తది. లేదంటే జస్ట్ ఓన్లీ చూసి స్కిప్ చేశారంటే దాని గురించి వాళ్ళేమి ఇంట్రెస్ట్ చూపించట్లేదని. బట్ ఒక కస్టమర్‌కి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా మనము ఇమేజెస్ అండ్ వీడియోస్ ఆర్ కంటెంట్ ఎనీథింగ్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఏ రీసౌండ్ వస్తుంది. వినిపిస్తుందా క్లాసు? లేదు, వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. సరే మ్యూట్లో పెడతాను. ఏమన్నా డౌట్ ఉంటే ఆన్ చేసుకొని మాట్లాడండి. రీసౌండ్ వస్తుంది. ఓకే. మనం చేసే ఏ వర్క్ చేసినా లైక్ వీడియోస్ చేసినా, ఇమేజెస్ చేసినా, కంటెంట్ రాసినా, ఇన్ఫోగ్రాఫిక్స్ రాసినా కస్టమర్ ఎంగేజ్మెంట్ని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి ఉంటుంది. లైక్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసినా కూడా ఎక్కువ కస్టమర్స్ ఎంగేజ్ అయితేనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తేనే అమౌంట్ వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ సోషల్ మీడియాలో లైక్ డిజిటల్ మార్కెటింగ్లో ఏ ప్లాట్ఫామ్కైనా కూడా అదే ప్రాసెస్. ఇప్పుడు మనకి వెబ్సైట్ ఉందనుకోండి, ఈ వెబ్సైట్కి మనకి ఎక్కువసేపు ఎంగేజ్మెంట్ ఉంటే ఒక పర్సన్ వచ్చి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేశాడు అనుకోండి, మన వెబ్సైట్ మీద ఉండి పేజెస్ ఓపెన్ చేస్తూ రీడ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు గూగుల్ అల్గారిథం ఏం డిసైడ్ అవుతుంది అంటే లైక్ మన వెబ్సైట్లో వాల్యుబుల్ కంటెంట్ ఉంది కాబట్టి తిను వెయిట్ చేస్తున్నాడు, ఇంతసేపు ఉన్నాడు కాబట్టి ఈ కంటెంట్ ఇంకా ఇలాంటి డెమోగ్రాఫిక్స్ అండ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్కి చూపించాలి అని చెప్పి ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. అట్లా ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. కాబట్టి మనం రాసే కంటెంట్ అనేది ఆల్మోస్ట్ పీపుల్స్ ఎంగేజ్ అయ్యేలా ఉండాలి. మనం ఇక్కడ వచ్చేసి మనం ప్లానింగ్ అనేది డిసైడ్ చేసుకుంటాం కదా, గోల్స్లో ట్రాఫిక్ తెచ్చుకోవాలి అనేసి. ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ పర్సన్ అనేది మన వెబ్సైట్లో ఎంగేజ్ అవ్వాలి. అలాగే ఇందులో కస్టమర్ని ఎంగేజ్ చేయడానికి మనం కంటెంట్ మార్కెటింగ్ చేస్తాం. ఈ కంటెంట్ మార్కెటింగ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే సోషల్ మీడియా ఇంటరాక్షన్. ఒక కంటెంట్ అనేది వెబ్సైట్లో పోస్ట్ చేసామంటే డైరెక్ట్గా మనకి వ్యూస్ రావన్నమాట. మనం వెబ్సైట్లో పోస్ట్ చేసినాక విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్ లోపలే మనకి ఎక్కువగా కనుక వ్యూస్ వచ్చినాయి అంటే ఎక్కువ మెంబర్స్కి చూపించడానికి ఛాన్స్ ఉంటుంది అల్గారిథం. అందుకోసం ఏం చేస్తామంటే కంటెంట్ వెబ్సైట్లో పోస్ట్ చేయగానే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గ్రూప్స్లో షేర్ చేస్తాం. అప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అట్లా మనం మన వెబ్సైట్ యొక్క విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అలాగే ఇంకొకటి వెబ్సైట్ యొక్క విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్. అదే ఈమెయిల్ క్యాంపెయిన్ అంటాం. ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ద్వారా కస్టమర్స్ని ఎంగేజ్ చేస్తాం మన వెబ్సైట్ మీద. లైక్ ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ పెట్టడం ద్వారా కానీ, న్యూస్ లెటర్స్ పంపించడం ద్వారా కానీ, అప్డేట్స్ వస్తే పంపించడం ద్వారా, ఇట్లా ఈ ప్రాసెస్ అన్నీ చేయడం ద్వారా మన పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్స్. దీంట్లో మనకి ఎలా పంపిస్తాం ఏంటి అనేది మనం ఈమెయిల్ మార్కెటింగ్ క్లాస్లో చూస్తాం. అండ్ సోషల్ మీడియా క్లాస్లోనేమో సోషల్ మీడియా త్రూ ఎలా చేస్తామని అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కంటెంట్ మార్కెటింగ్ వచ్చేసి ఎస్సీఓలోని ఇంక్లూడ్ అయిపోతుంది. నా సపరేట్గా ఎస్సీ కంటెంట్ మార్కెటింగ్ అనేది మనం డిస్కస్ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అన్ని ఎస్సీఓలోనే చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్రాండ్ డెవలప్మెంట్. నార్మల్గా ప్రోడక్ట్స్
సేల్ చేసే వాళ్ళకి బ్రాండ్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. బ్రాండ్ ఉంటే అది ట్రస్ట్ ఆటోమేటిక్గా, ఇది బ్రాండెడ్ అనగానే ఒక తెలియని పర్సన్ కూడా ఇది బ్రాండెడ్ కంపెనీ అనగానే వాళ్ళు ట్రస్ట్ చేసేస్తారు అనమాట. అందుకోసం అనేసి ముందు బ్రాండ్ని మనం డెవలప్ చేసుకోవాలి. లైక్ చిన్నది పెద్దది అనేది విషయం కదా అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి బ్రాండ్ అనేది ప్రమోషన్ ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక మీ సైడ్ నుంచి అంటే లైక్ మీరు టీచర్స్ కాబట్టి టీచర్స్ సైడ్ నుంచి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక టీచర్స్కి కూడా అట్లా లైక్ బ్రాండ్ అనమాట. ఆ టీచర్ చెప్తే చాలా బాగా మనకి అర్థమవుతుంది. అదొక బ్రాండ్ లాగా వాళ్ళకి అలా పడిపోతుంది. ఆ టీచర్ అంటే ఓకే ఈ సబ్జెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తారు, ఎంత రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలరు. ఇట్లా వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇట్లా ప్రతి చిన్న విషయానికి లైక్ మనకి సోప్స్ తీసుకున్న, పేస్ట్లు తీసుకున్న, ప్రతి ప్రోడక్ట్కి బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ బ్రాండ్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి అంటే యూనిక్ పాయింట్ వాల్యూ కావాలంట. యూవిపి అనమాట, యూనిక్ వాల్యూ పాయింట్ ప్రపోజల్స్ అంటే లైక్ యూనిక్ పాయింట్ అనేది ఒకటి కావాలి. ఇప్పుడు అందరు టీచర్లు బాగానే చెప్తారు, కానీ అందరూ స్పెషల్గా ఒక టీచర్ చెప్పారు అనుకోండి, ఆ టీచర్ ఏంటంటే ఎట్లా చెప్తారు, లైక్ పిల్లలకి అర్థమయ్యేలాగా యాక్టింగ్ చేయడము, లేకపోతే ఏదన్నా టాయ్స్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడము, లైక్ సైన్స్ అనుకోండి దానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చి వాళ్ళు లైవ్లో చూపించడం, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ టీచర్స్ అలా చేయకుండా నార్మల్గా రీడ్ చేసి చెప్తారు. బట్ బాగానే చెప్పినా వాళ్ళ డిఫరెన్స్ అనమాట, యూనిక్ పాయింట్ అనేది ఎవాల్యుయేట్ చేయాలి. దాన్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేయగలుగుతారో వాళ్ళ బ్రాండ్ అనేది చాలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ విజువల్ ఐడెంటిటీ. ఈ విజువల్ ఐడెంటిటీ ఏంటి అంటే కలర్స్ అనమాట. కలర్స్ కానీ లోగోస్ ఇలాంటివన్నీ పనిచేస్తున్నాయి. కరెక్ట్. ఇక్కడ మనం ప్రతిదీ అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్స్ లేకపోతే ఒక పెద్ద కంపెనీస్ ఇట్లా బ్రాండ్ అనేది కాదు. ఈవెన్ సింగిల్ పర్సన్ అయినా కూడా వాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ టీచింగ్ ప్రొఫెషనల్లో కూడా అందరూ టీచర్స్ ఒకవేళ చెప్తే ఇంకొక టీచర్ అంటే ఇంకో పిల్లలకు అర్థం అవడం కోసం రియలిస్టిక్గా లైక్ మనకి ఆ టాయ్స్ కానీ ఇట్లాంటివి ఏదన్నా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొంతమంది టీచర్లు. అవన్నీ పిల్లలకు చూపిస్తూ ఇదేంటి ఇది ఎలా ఉంటుంది అంటే రియాలిటీలో అట్లా చూపించే వాళ్ళకి పిల్లలకి తొందరగా అర్థమవుతుంది అన్నట్టు. అట్లాంటప్పుడు ఆ టీచర్కి ఏంటంటే ఒక బ్రాండ్ అనేది వచ్చేస్తుంది. అలాగే ప్రతిదీ చిన్న చిన్న ఆఖరికి రోడ్ సైడ్న మనం వీళ్ళు చిన్న చిన్నవి లైక్ రోటీలు కానీ లేకపోతే రొట్టెలు కానీ ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు కూడా 10 మంది ఉంటే అందరూ మోస్ట్లీ ఒకరి దగ్గరనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదో సంథింగ్ అందరికంటే డిఫరెంట్గా ఒక ప్లాన్ చేస్తారు. లైక్ కర్రీ డిఫరెంట్గా చేయడం కానీ, లేకపోతే కర్రీ అందరికంటే కొంచెం ఎక్కువ వేయడం కానీ, లేకపోతే ఇది రోటీలు చేసిన స్టైల్లో డిఫరెంట్ కానీ ఏదో ఒక ఐడెంటిటీ వాళ్ళ ఒక స్పెసిఫికేషన్ అనమాట. అది లైక్ వాళ్ళకి బ్రాండ్ వెరీ. బట్ మనం ఇదేంటి చిన్న వాటిని పెద్దగా కన్సిడర్ చేయము, పెద్దవి ఏంటి ఓకే అన్నట్లు మనం విజువలైజ్ చేస్తాం. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక బ్రాండ్ ఐడెంటిటీ అనేది డెవలప్ చేసుకుంటారు. బ్రాండ్ కనుక డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక యూనిక్ వాల్యూ అనేది ఉండాలన్నమాట. అట్లా ఆ వాల్యూని మార్కెట్ చేసుకోవాలి. ఒక వాల్యూ ఉండడమే కాదు, ఆ వాల్యూని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయగలగాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. అలాగే విజువల్ ఐడెంటిటీ అంటే లైక్ లోగో చూడగానే ఇది కంపెనీ అని ఐడెంటిఫై చేసేటట్టు కలర్స్, ఆ కలర్ స్కీమ్ అంటే లైక్ వాళ్ళు మొత్తము కలర్స్ అని వాళ్ళు బ్రాండ్ కలర్స్ యూజ్ చేస్తారు. ఒక ఫోటో చూసారనుకోండి, ఓకే ఇది దీనిది అన్నట్లు ఇలా ఒక ఐడెంటిఫికేషన్ తీసుకురావడము, ఇట్లాంటివి కూడా బ్రాండ్ డెవలప్మెంట్లో ఫాలో అయ్యే రూల్స్. అలాగే మెసేజెస్ లైక్ మెసేజ్లు కానీ మ్యూజిక్ కానీ ఇట్లా ఒక మ్యూజిక్ వచ్చిందంటే ఇది ఏంది అనేసి కరెక్ట్గా అట్లా ఐడెంటిఫై చేస్తే స్పెసిఫిక్గా కొన్ని మెయింటైన్ చేస్తారంట. వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే అది వినగానే ఓకే ఇది ఈ ప్రోడక్ట్ కదా అని చెప్పి ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. లైక్ చూసినా విన్నా లేకపోతే ఎవరైనా చెప్పినా మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, అదే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ పాజిటివ్. ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ ఏంటంటే పబ్లిక్లో మనం పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలి. అది మెయిన్ టార్గెట్ బ్రాండ్ డెవలప్మెంట్కి. అలాగే క్యాంపెయిన్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాంపెయిన్స్ రిలేటెడ్, ఇది పెయిడ్ వర్షన్ అనమాట. ఇందులో వచ్చే టర్మ్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్
క్యాంపెయిన్స్ కూడా ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటాం, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాం, తర్వాత మానిటరింగ్ చేస్తాం, తర్వాత ఆప్టిమైజేషన్ చేస్తాం. ఇది మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ప్రాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్టింగ్. ఫస్ట్ ప్లానింగ్లో ఏంటంటే మనం క్లియర్గా గోల్స్ని సెట్ చేసుకుంటాం. గోల్స్ అంటే ఏంటి అంటే లైక్ మనం లీడ్ జనరేషన్ చేసుకోవాలా, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఎంగేజ్మెంట్ తెచ్చుకోవాలా. ఇది మన గోల్ అనమాట. ఆ గోల్ని ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్. తర్వాత మనకి బడ్జెట్ అనమాట. ఫస్ట్ గోల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గోల్కి ఒక్కొక్క రకంగా బడ్జెట్ ఉంటుంది. ఇంప్రెషన్ లైక్ ఎంగేజ్మెంట్కి ఒక రకం బడ్జెట్ ఉంటుంది, లైక్ లీడ్స్ జనరేట్ చేసేదానికి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా మనం దాన్ని బట్టి బడ్జెట్, రిసోర్సెస్, దానికి కావాల్సిన కంటెంట్, ఇమేజెస్ అన్నీ ప్లానింగ్ చేసుకుంటాం. ఇవంతా కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి బిఫోరే మన ప్లానింగ్లో ఉండాలి. తర్వాత క్రియేటింగ్ ద కంటెంట్ క్యాలెండర్. తర్వాత కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలి. ఈ కంటెంట్ క్యాలెండర్ ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను నార్మల్గా క్లాసెస్లో వస్తాయి. జస్ట్ ఈ టర్మ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఇవంతా క్లియర్గా మీకు వచ్చేస్తుంది. తర్వాత ఇంప్లిమెంటింగ్, లాంచింగ్ ద క్యాంపెయిన్ అక్రాస్ ద సెలెక్టెడ్ ఛానల్స్ లైక్ సోషల్ మీడియా కానీ, ఈమెయిల్ కానీ, పెయిడ్ అండ్ లైక్ గూగుల్ యాడ్స్ కానీ, వీటన్నిటిలో మనం పెయిడ్ యాడ్స్ని ప్రమోట్ చేస్తాం. తర్వాత కన్సిస్టెంట్గా టైంని చేయాలంటే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. ఒక్కరోజు యాడ్ రన్ చేస్తే మనకు ప్రాపర్ లీడ్స్ రావు, కాబట్టి కంటిన్యూగా మనం యాడ్స్ రన్ చేస్తూ ఉండాలి. అట్లా మనం కొన్ని రోజులు రన్ చేస్తే అప్పుడు మనకి ప్రాపర్ వాల్యూ అనేది వస్తుంది. తర్వాత మానిటరింగ్, ట్రాకింగ్ క్యాంపెయిన్ పెర్ఫార్మెన్స్ యూజింగ్ ద ఎనాలిటిక్స్ టూల్స్. క్యాంపెయిన్ పెర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసుకోవాలి. లైక్ ఎందుకు ట్రాక్ చేయాలి అంటే ఈ క్యాంపెయిన్ సరిగ్గా రన్ అవుతుందా లేదో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే మనం క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఎన్నిసార్లు యాడ్ క్యాంపెయిన్ చూపించింది, చూపించింది దాన్ని ఇంప్రెషన్స్ అంటారు. ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి. తర్వాత వ్యూస్, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే ఎంతమంది ఆ క్యాంపెయిన్ని చూశారు. తర్వాత క్లిక్స్, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంతమంది మనం చూపించిన క్యాంపెయిన్లో లింక్స్ క్లిక్ చేశారు. ఒకవేళ ఆ లింక్ క్లిక్ చేస్తే దానికి పర్ క్లిక్కి కాస్ట్ ఎంత పడింది, టోటల్ కాస్ట్ ఎంత అయింది. ఇట్లా ఇవి మొత్తము మనకి మానిటర్ చేసుకోవాలి. ఒకవేళ మనం యాడ్ 1000 టైమ్స్ చూపించింది, కానీ ఓన్లీ 500 మెంబర్సే చూశారు, ఒక 100 మెంబర్సే లింక్ క్లిక్ చేశారు, ఒక 10 మెంబర్సే లింక్ ఫిల్ చేశారు అనుకోండి. హలో, మళ్ళీ పోయిందా? ఓకే, ఇప్పుడు ఎట్లా అండి? ఎందుకు అట్లా నెట్ మిస్ అవుతుంది? ఓకే, ఏంటి అర్థం కాలేదు. సరే, ఓకే, నో ప్రాబ్లం.